హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఫాస్ట్గా మనకి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ బాగా వచ్చు. ఫాస్ట్గా మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్లోంచి మనం కొలతలని తీసుకుంటాం కదా. కొలతలు వస్తే కనుక ఈ వీడియోని ఇక్కడి వరకు ఇలాగా మీరు స్కిప్ చేయొచ్చు. 19 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చింది. 19 38. అంటే ఇది ఈ బ్లౌజు చెస్ట్ లూజు 38. అలాగే ఫస్ట్ పొడవు అన్నది ఇక్కడే చూసేసుకోవాలి. ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటే నాకు 14 ఇంచీలు అన్నది వచ్చింది. లెంత్ 14 ఇంచీలు వచ్చింది. సరేనండి. ఇక్కడ సెంటర్లోని ఈ చూసారు మెడ ఉంది చూసారా, ఈ మెడ మొత్తం ఇలా కొలుచుకుంటే నాకు కరెక్ట్గా 4 ఇంచీలు ఉంది. అంటే బ్యాక్ నెక్ 4 ఇంచీలు అన్నదే ఉంది. బ్యాక్ నెక్ 4 ఇంచీలు ఉంది. ఇక్కడ నుంచి సెంటర్లోని ఇది కొలుచుకుంటే సరేనా. దాని తర్వాత ఇలా తీసుకుని హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు మొత్తం నడుముని కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా నడుము కొలుచుకుంటే నాకు నడుము వచ్చేసి 33 ఇంచీలు అన్నది ఉంది. సరేనండి. ఇప్పుడు ఇంతవరకు కొలతలు కొలుచుకుంది మనకి బ్యాక్ పార్ట్ కటింగ్కి సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్లోనే ఇంకొక కొలత అన్నది తీసుకోవాలి, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ 14 ఇంచీలకి 1 ఇంచ్ అన్నది మనం కలిపి పొడవు పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా కోరంచులు రెండు ఒకవైపు ఉంది, ఫోల్డింగ్ మన వైపు ఉంది. క్లాత్ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 15 ఇంచీలు అంటే 14కి 1 ఇంచి మన ఖర్చులు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాం. అదే రకంగా ఇటువైపు కూడా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తారు. సరేనా. ఇక్కడి నుంచి ఇలా కలిపేసి ఇక్కడి నుంచి ఇదిలాగా కలిపేయండి. కలిపిన తర్వాత మనకి పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి బ్యాక్ నెక్ 4 ఇంచీలు కదా, దీనికి 1 ఇంచ్ అన్నది కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఒక 1/4 ఇంచు పైన ఒక 1/4 ఇంచు మనకి ఖర్చులకి పోతుంది. అంటే 4.5 కింద నుంచి ఇలాగ 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇలా పైనుంచి కొలుచుకుంటే ఇంచుమించులు 10.5 ఇంచీలు వచ్చింది. డీప్ నెక్కే కానీ ఓవర్ డీప్ అయితే కాదు. ఈ 38 సైజుకి మనం ఇక్కడ 5 లేదా 5.5 ఇంచీలు మనం షోల్డర్ పెట్టుకోవచ్చు. 5.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇంతే ఉంటే కనుక 36 సైజు వరకు 5, మిగతా 38 నుంచి ఒక 40 సైజు వరకు కూడా 5.5 ఇంచీలే మార్క్ చేసుకోండి. మిగతా బాగా పెద్ద సైజులు అంటే 40 కాదు 42 వరకు కూడా ఈ 5.5 పెట్టుకోవచ్చు. ఇంకంతకన్నా పెద్ద సైజులు అయితే కనుక అప్పుడు 6 ఇంచులకు వెళ్తాం. లేదంటే 5.5 అందరికీ సరిపోద్ది, 10 ఇంచులు డీప్ ఉంటేనే. సరేనా. ఇప్పుడు చంకదింపు వచ్చేసి ఏ సైజు వాళ్ళకన్నా సరే 6 ఇంచులకి తగ్గకుండా చూసుకోండి. ఈ 2 సైజులకి మీడియము అలాగే చిన్న సైజులకు కూడా మనం 6 ఇంచీలే చంకదింపు అన్నది పెట్టుకుంటాం. మనకి ఈ బ్లౌజ్కి 6 ఇంచీలు చంకదింపు అన్నది పెట్టాం. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసాం. తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఈ లైన్లు అవి ఏమీ గీసుకోవాల్సిన అవసరం లేదు. 1.5 ఇంచుకి నేను రౌండ్ తీస్తున్నాను. ఇక్కడ ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి మనం ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత నడుములో 4వ వంతు 9.5 ఇంచీలు వస్తుంది. ఈ 9 చెస్ట్లో 4వ వంతు ఈ 9.5కి ఒక మార్కింగ్ చేయండి. నడుము దగ్గర ఇంకా ఓవర్గా ఏమీ లెక్కలు పెట్టక్కర్లేదు. 9.5కి మార్క్ చేసేయండి. 2 ఇంచీలు ఖర్చులకి, అలాగే ఇది 2 ఇంచీలు ఖర్చులకి. ఎప్పుడూ కూడా చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజు తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజు మనకి నడుము లూజు సమానంగా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. మామూలుగా అయితే 1 ఇంచ్ ఇటు రావాలి, కానీ సమానంగా పెట్టేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఈజీ అయిపోద్ది. తర్వాత మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫిట్టింగ్ చేసినప్పుడు ఎలాగా కొలుచుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ 2 ఇంచీల ఖర్చుల కన్నా ఎక్కువగానే మనకి మిగులుతుంది. ఎంత మిగిలితే అంత ఇటువైపు మార్క్ చేసుకుని చెస్ట్ లూజ్ అన్నది అంటే నడుము లూజ్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కానీ తగ్గదనమాట. ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా చెస్ట్ లూజ్ ఎంతో నడుము లూజ్ కూడా అంతే పెట్టేసి ఇలా లైన్ గీసేయండి. ఏ సైజు వాళ్ళకన్నా సరే మీకు సెట్ అయిపోద్ది. సరేనా. ఏ సైజు వాళ్ళకన్నా సరే మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచీలు. ఇక్కడ ఎలాగా మనకి నెక్ డీప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మెడ వెడల్పు కన్నా ఒక 6 ఇంచ్ కలుపుకొని 3 ఇంచీల దగ్గరికి మనం ఇది మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేయండి. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసేసుకోండి. అంతే. ఇంతవరకు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గాని హుక్కుల దగ్గర చూసారు కదా, మనకి హుక్కులు ఉన్న వైపు ఇలాగా బ్లౌజ్ని చక్కగా ఇలాగా పరుచుకోండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇది ఇలా. సరేనా. ఇక్కడి నుంచి ఇది ఇలా పరుచుకొని ఒక 1 ఇంచ్ అన్నది పైకి ఇలా మార్కింగ్ చేసి ఇలా లైన్గా స్ట్రైట్గా ఇంచీ టేపు షోల్డర్ కుట్టు కన్నా 1 ఇంచు ఇంచీ టేపు
పై వైపుకి ఉంచేయాలి. ఆ తర్వాత నెక్ అంచు ఇలా ఎక్కడి వరకు ఉందో చూసుకుంటే నాకు 7 ఇంచుల దగ్గరికి ఉంది. అంటే ఫ్రంట్ కటింగ్ అంటే ముందు భాగం మెడ డీపు 7 ఇంచీలు అనమాట. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు. సరేనా? ఇక్కడే ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మెడ వదిలేసి ఇది ఇలా కటింగ్ చేసేయండి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇక్కడ చూసారు కదా ఎల్ షేప్లా వచ్చింది కదా, దీన్ని ఈజీగా ఇలా పెట్టండి. ఈ 7 ఇంచుల మార్కింగ్ అన్నది కింద క్లాత్కి ఉందో లేదా అన్నది ఇలాగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ ఉండాలి, ఈ నెక్ డీప్ దగ్గర కింద క్లాత్ ఉందా లేదా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది క్రాస్ వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా అంటే స్ట్రెచబుల్ అవుద్ది క్లాత్. అంటే ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా కింద వరకు లైన్ గీసేయండి. ఇది ఇక్కడ నుంచి ఈ కింద అంచు కూడా ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇది ఎలాగా మనం సమానంగానే గీసాం కాబట్టి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఈ రౌండ్ ఉంది చూసారా, ఈ రౌండ్ కూడా ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా మార్క్ చేయండి. అలాగే షోల్డర్ లైన్, ఆ తర్వాత ఈ మెడ వెడల్పు లైన్. సరేనా? ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా ఒక చిన్న డాట్ అన్నది ఇలా పెట్టండి. అంతే. ఇది ఇలా తీసేయండి. ఈ 7 ఇంచీలు నెక్ డీప్ ఉంది చూసారా, అది కూడా మార్కింగ్ వచ్చేటట్టుగా కిందకి ఇలాగా మార్కింగ్ చేయండి, మర్చిపోకండి. సరేనా? ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర మనం ఇలా 6 ఇంచులు పెట్టామో కరెక్ట్గా చూసారు కదా డాట్ అన్నది 6 ఇంచుల దగ్గరికి వచ్చింది. ఇది ఇలా కలిపేయండి. ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ అదే రకంగా మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్నర్లోని కరెక్ట్గా 6 ఇంచు తగ్గించాలి కదా, ఈ పై లైన్ నుంచి 6 ఇంచు తగ్గించేస్తే సరిపోద్ది. ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు ఉన్నది చూసారా, ఇది ఇలా కలిపేయండి. దాని తర్వాత ఈ 7 ఇంచీలు మార్కింగ్ ఉంది చూసారా మెడ డీపు, ఇక్కడ నుంచి ఈజీగా అంటే వెడల్పు వచ్చేసి 3 ఇంచీల వరకు ఇలా తీసుకురండి. రౌండ్ బాగుంటుంది. సరేనా? ఇక్కడ నుంచి ఈ లైన్ని ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఇలా షేప్ అన్నది రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. ఇక్కడ కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు ఇలా తగ్గించేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపేయండి ఇలా. ఇప్పుడు ఇక్కడ పైకి 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ 3 ఇంచీల దగ్గర చేసి 6 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఈ కార్నర్ పాయింట్ తీసుకొచ్చి ఇలా ఒక 1/2 ఇంచు ఇలా పైకి తీసుకురండి. అంతే. ఆటోమేటిక్గా మీకు షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ నడుము సరిపోయిందా లేదా అని కొలవాల్సిన అవసరం కూడా లేదు, కరెక్ట్గా సరిపోద్ది. అయినా డౌట్ వస్తే కనుక మనం నడుము ఎంత అనుకున్నాం, 33 ఇంచీలు అనుకున్నాం. దాంట్లోని 4వ వంతు తీసుకోండి. ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే కనుక మీకు నేను క్లియర్ చేయడం కోసం చూపిస్తాను, లేదంటే మీరు ఈ లెక్కలు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఇలాగా 4వ వంతు అన్నది ఇలా తీసుకోండి. తీసుకుంటే 8.5 ఇంచీలు వచ్చింది. 8.5. దీనికి మీరు డాట్ ఎంత వేస్తారో చూసుకోండి. ఈ సైజు వాళ్ళకి 2.5 ఇంచీలు వదిలేసి 2.5 ఇంచీలు అన్నది మనం డాట్ వేస్తాం. సరేనా? ఈ 2.5 కలపండి. కలిపితే 8, 2, 10, 10.5, పావు తక్కువ 11 వచ్చింది. అంటే 10.7 వచ్చింది. దీనికి 2 ఇంచులు ఖర్చులు కలుపుకోవాలి. అంటే 12.7, అంటే పావు తక్కువ 13 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ని ఇలాగ కొలుచుకోండి. చూస్తున్నారా, కరెక్ట్గా పావు తక్కువ 13 ఇంచీలు వచ్చేసింది. అంతే. సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేయండి.
ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ షోల్డర్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మీద ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఎల్ షేప్లోని మనకి క్లాత్ అనేది మిగులుతుంది. ఈ కోరంచులు రెండు ఇటువైపు పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ప్లెయిన్గా అంటే లెటర్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మీకు నెంబర్స్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ఇలా పెట్టి కూడా మీరు కటింగ్ చేసేయచ్చు. సరేనా? ఇప్పుడు కోరంచులు మన వైపు ఉంది కదా, ఇది చూడండి సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ నడుము ముందు చూసారా, దీనికి కరెక్ట్గా ఇలా పెడితే ఈ నడుము కొలత సరిపోయిందా లేదా చూసుకోండి. నాకు పావించి అంతా తగ్గుతుంది, తగ్గినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నడుము కొలత ఎక్కువే పెట్టాం కాబట్టి 1 అర ఇంచు వరకు తగ్గినా సరే పర్వాలేదు. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా లైన్. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఈ అంచు దగ్గర నుంచి 1 అర ఇంచు ఇలా పైకి పెట్టి మనకి కింద నడుము ఎంతవరకు ఉందో చూడండి, 3.5 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ ఇలాగ 3.5 ఇంచులు మార్క్ చేసేయండి. అలాగే ఈ అంచు నుంచి 1 ఇంచు టేపు పైకి పెట్టి కింద వరకు ఎంత ఉందో చూడండి, 3 ఇంచులు ఉంది. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసేయండి. దాని తర్వాత షేప్ ఇవ్వడం కోసం ఇలా 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ ఇలా గీయండి. ఇది 3.5 ఇంచులు కదా, ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. నేనైతే ఈ మార్కింగ్ కూడా చేయనండి, నేను ఆటోమేటిక్గా ఇలా షేప్ అన్నది ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. సరేనా? చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా దీనికి కలిపేయాలి. అంతే. ఇక్కడ మనకి హుక్కుల వైపు అనమాట. ఎక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నుంచి కొలతలు తీసుకొని ఇక్కడ వెంటనే కటింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ వెంటనే ఇలా తిప్పి ఇంకొక 2 షేప్ బెల్ట్లు తీసేయండి. చూసారు కదా, ఇక్కడ 4 ముక్కలు వచ్చేసాయి కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది ఇలాగ కొలుచుకోండి. హ్యాండ్స్ కటింగ్కి ఇలా కొలుచుకుంటే నాకు 11 ఇంచీలు వచ్చింది. ఎంత వచ్చినా సరే దానికి 1 ఇంచు తగ్గించుకుని మనకి హ్యాండ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోవాలి. సరేనా? ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది ఇలా అనేటప్పటికి ఆటోమేటిక్గా మనకి 10 ఇంచీలు ఉండదని మనకు తెలుసు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకి ఇలా జరిపేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచీలు ఉందో లేదో చూసుకోండి. చూసారు, నాకు అలవాటు అవడం వల్ల ఎగ్జాక్ట్గా సేమ్ నెంబర్ వచ్చేసింది. సరేనండి? ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ పొడవు అన్నది ఎంత ఉందన్నది చూసుకోండి. ఇది చూడండి, ఇక్కడి నుంచి మనం హ్యాండ్ని ఇలా చంక దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఇలా మామూలుగా మనం భుజం దగ్గర నుంచి కిందకి ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటాం. ఇక్కడి నుంచి ఇలా చూడండి, చూస్తే నాకు 10 ఇంచీలు ఉంది. అంటే 10కి 1 ఇంచు మనం ఖర్చుల కోసం కలుపుకోవాలి. అంటే 11 ఇంచీలు. 11 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి, అలాగే ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇవి ఇలా కలుపుకొని లైన్లు గట్ట ఏమీ గీసుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే చేయాల్సింది ఏంటంటే 11 ఇంచులు ఇక్కడ పెట్టిన తర్వాత చంకదెంపు 3.5 ఇంచులు కదా, ఇక్కడ ఎల్బో హ్యాండ్ అయితే 3.5, చిన్న హ్యాండ్స్ అయితే 3. ఏ సైజు కన్నా ఒకటే పద్ధతి. ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.5కి ఇక్కడే ఒక లైన్ గీసేయాలి. అంతే, వెంటనే అయిపోద్ది. దాని తర్వాత ఈ లైన్ దగ్గర కరెక్ట్గా 2 ఇంచీలు ఇలా మార్క్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచీలు అన్నది ఖర్చులు కదా, ఇదేమో హ్యాండ్ ఖర్చులకి. ఇక్కడ కూడా అంటే మనకి బ్లౌజ్ ఖర్చులకి 2 ఇంచీలు ఇక్కడ కూడా మార్క్ చేసాం. అంతే, ఈ 2 ఇంచీలు స్ట్రైట్గా రావడం కోసం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోవడమే. అంతే, ఇంక ఈ లైన్ గీడాలు ఇవన్నీ ఉండదు. ఏంటంటే అది బిగినర్స్ కోసం, మనం పొడవు వేరియేషన్ తీసామో చెప్పడం కోసం మనం నేర్పిస్తాం. సరేనండి? దాని తర్వాత ఈ హ్యాండ్ లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా ఇక్కడ కుట్టు దగ్గర ఇలా పెట్టి ఇలా ఒక లైన్ గీసేయండి. అది ఎంత వస్తే అంతే. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. సరేనా? ఇక్కడి నుంచి ఇది ఇలా మార్క్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసేయండి. ఇప్పుడు చిన్నది ఇక్కడ మనకి అతుకు అన్నది వస్తుంది. ఆ తర్వాత మనం మిగిలిన క్లాత్ నుంచి జాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ లోతు తీసుకుంటాం. లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలాగ మనం 2 ఇంచీలు అన్నది వదిలేస్తాం. వదిలేసి ఇటువైపు కూడా 2 ఇంచీలు అన్నది ఇలాగ వదిలేస్తాం. సరేనా? ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ చూడండి, ఇక్కడ నాకు ఒక చిన్న కట్ అన్నది వచ్చింది. అయినా సరే నాకు ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా సగానికి ఇలాగ మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఒక 6 ఇంచుకి మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ షేప్ తీస్తాం. సరేనా? ఇక్కడి నుంచి
అంతే. ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇక్కడ మీరు జాయింట్ అనేది వేసేసుకోండి, సరేనా. ఇక్కడ క్లాతులు అనేవి మీకు చాలావి మిగులుతాయి. ఇవి మనకి హెమ్మింగ్ బెల్ట్లకి వీటికి కూడా సరిపోతాయి, సరేనండి. అంతే. ఇక్కడ నుంచి ఇలా మనం బ్లౌజ్ కటింగ్ అన్నది ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలత ఎంతో మనం కొలుచుకునే అలాగా ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నది సైడ్ కట్స్లోకి వెళ్ళిపోద్ది. అది కూడా బ్యాక్ సైడ్ ఒక అరేంజ్ అన్నది పెరుగుతుంది. కానీ మెథడ్ అన్నది చాలా సింపుల్ వేలోని మనకి అయిపోద్ది, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.